టీమిండియా ప్రస్తుతం 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా గిల్ నాయకత్వంలో జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భారత జట్టు ఆడిన 2 మ్యాచ్లలో 1 ఓటమిని 1 గెలుపును నమోదు చేసింది. ఈ టూర్ ముగిసిన వెంటనే భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య శ్రీలంకతో 3 టీ20లు, 3 వన్డేల సిరీస్లో తలపడనుంది. జూలై 27వ తేదీన జరగనున్న తొలి టీ20తో భారత జట్టు పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శ్రీలంక టూర్కు 2 వేర్వేరు జట్లను వచ్చే వారం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లంకతో వన్డే సిరీస్కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. లంకతో టీ20ల్లో హార్దిక్ పాండ్యాకు, వన్డే సిరీస్లో కేఎల్ రాహుల్కు జట్టు పగ్గాలు అప్పగించాలని అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తున్నట్టు జాతీయ వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2024కు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి ఈ సిరీస్తో రీ-ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమనిపిస్తోంది. శ్రీలంక వన్డే సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాబోయే షెడ్యూల్ను దృష్టిలో పెట్టుకుని వీరికి రెస్ట్ ఇచ్చాము. ఈ ముగ్గురు తిరిగి సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే టెస్టు మ్యాచ్లకు జట్టులో చేరుతారని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత పొట్టి క్రికెట్కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక శ్రీలంక పర్యటనకు భారత జట్టు కొత్త హెడ్ కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. టీమిండియా వన్డే, టీ20 జట్లకు కొత్త కెప్టెన్స్గా ఏ ఆటగాళ్లు వ్యవహరిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.